స్వామి మీరు అది తప్పేమిటి ఇది ఒప్పేమిటి అని అడుగుతున్నారు కదా. మీరు ఒక హ్యూమన్ గా ఆలోచించండి. శివరుద్ర స్వామి ఇక్కడ ఇక్కడ మాట్లాడుకుంటున్నది తప్పు, అఘోరి ఇది చేస్తే తప్పు అని అంటున్నారు. తప్పు కానిది చేస్తే ఒప్పే కదా, లేదంటే తప్పు కానిది చేస్తే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అది తప్పా కాదా నాకు ఒకటి చెప్పండి. ఆయన బ్రష్ పెట్టుకోవడం తప్పా కాదా? తప్పు కాదని ఎవరన్నారు? అది ముమ్మాటికి తప్పే అని అంటున్నా కదా నేను. అలా ఆయన పెట్టుకొని స్త్రీతత్వంలోనే ఉండమంటున్నాం స్వామి. ఇప్పుడు పురుషతత్వంగా పెళ్లిలు తర్వాత నేను లోక కళ్యాణానికి వచ్చిన అన్న ఈ వర్షన్ ఎందుకు అంటున్నా నేను? ఉంటే ఏదో ఒక తత్వంలో ఉండాలి కదా. ఇప్పుడు అరవింద్ అఘోరా గారు మీతో ఏమన్నారు? ఒక తత్వానికి గృహస్థ అఘోర సాధనలో ఒక లక్ష్యము వంశ వృక్షము ఉందని ఎంత క్లారిటీగా మీకు చెప్పాడు. అంత క్లారిటీగా ఉన్నదా ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర? మీరు అది చెప్పండి కదా. ఆ క్లారిటీనెస్ కోసమే కదా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నది, నేను మిమ్మల్ని అడుగుతున్నది. ఇప్పుడు వేరే వేరే వ్యక్తులందరం మనం అందరం కలిసి మాట్లాడుతుంది ఏంటంటే అలా ఆయన తీసుకొని తలనే ఇచ్చుకోమని చెప్పండి, ఆయన అంగమే ఇచ్చుకోమని చెప్పండి. కానీ ఇచ్చుకున్న దానికి అర్థము బ్రీస్ట్ పెట్టుకున్నాక నువ్వు పురుషత్వం కాదు నేను స్త్రీతత్వంలో ఉన్నాను అన్నప్పుడు ఈ పెళ్లిల వ్యవహారము లోక కళ్యాణం అన్న పేరుతోని నేను అది చేశాను ఇది చేశానని చెప్పిన దానికి అర్థాలు ఏంది? మీరు అది కూడా చెప్పండి అంటున్నా కదా. శాసనంలో రాసిందా మరి? ఇది మీరు అన్నట్టుగా ఏదైనా శరీరంలో ఇచ్చేయచ్చు, గుండె కూడా ఇచ్చేయచ్చు, శరీరంలో తల కూడా ఇచ్చేయచ్చు. ఆ హక్కు ఉంది మనకి. కానీ దాని తర్వాత దాన్నే పాటించుకుంటూ పోయే హక్కు లేదా? దానికి వేరే వేరే అర్థాలు తెచ్చేసి అదే నిజమైన అర్థం అని అంటే నమ్మేయాలా? అది ధర్మం కాదు అంటున్నాను. ఎల్లూరి శ్రీనివాస్ సంఘం ఇయ్యడం గురించని నేను ఇంతవరకు కూడా ఎక్కడ ఆపలే. నేను అఘోరా తత్వంలో ఉన్న లక్షణ సాధిత్వాన్ని గురించి మాట్లాడాము. అలా ఎల్లు ఓకే, నువ్వు ధర్మంగా ఉన్నావు ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకుండా ధర్మాన్ని ఉద్దేశించే మాట్లాడాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలు కూడా అవే కదా. కాబట్టి ఎల్లూరి శ్రీనివాస్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత శ్రీతత్వంలోనే ఉండండి అంటున్నాను. అతను ఏ తత్వంలో ఉన్నాడు? ఇప్పుడు ఉన్నాడు మీకు తెలియదా శంకర్? ఆయన ఏ తత్వంలో ఉన్నాడు? పురుషతత్వంలోనే ఉన్నాడని చెప్తున్నారు కదా, నిన్ననే చెప్పారు కదా ఛానల్లో. ఇప్పుడు పురుషతత్వం అంటే ఏంటి? పురుషతత్వం అంటే ఏమిటి? స్త్రీ యొక్క ఇవి ఈయనకి కాదు. పురుషతత్వం అనేది ఇప్పుడు గృహస్థ సాధనలో ఉండవాళ్ళది పురుషతత్వం, అవునా కదా? ఆ గృహస్థ సాధన మరి ఆయన లేడు కదా. ఇప్పుడు అంగం ఇచ్చేసిన వాడు గృహస్థ సాధకుడు కూడా కాదు కదా. ఓకే, గృహస్థు కూడా కాదు. అప్పుడు ఇద్దరు స్త్రీలు, ఆయన అఘోరి స్త్రీతత్వంలోనే ఉన్నాడు, ఆమెతో మరో స్త్రీ కలిసి ఉంటే వాళ్ళు దాని పెళ్ళి అనుకుంటారు, వాళ్ళు ఏదోటి అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు అలా ఉండడం వాళ్ళ ఇష్టం. నేను అడుగుతుంది ఏంటంటే ఈ సాధన లక్ష్యం అఘోరా అని పేరు పెట్టుకున్నప్పుడు సాధిత్వంలో అంటే శివరుద్ర స్వామి మీరు డ్రైవ్ చేస్తున్నారా? శివరుద్ర స్వామి అంటే మీరు డ్రైవ్ చేస్తున్నారా? డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారా? నేను లేదు, పక్కన వేరే వాళ్ళు నేను కూర్చున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే స్వామి సాధన లక్ష్యంలో ఇలాంటివి లేవు. మీరు అన్నట్టుగా గృహస్థ సాధువు అని చెప్పుకో, నువ్వు పెళ్లి చేసుకొని సంసారంతో ఉండవచ్చు, అది హక్కు. ఈ రోజు పీఠాధిపతులకి బ్రాహ్మణులకి పౌరహిత్యంలో చేసే అందులకి సాధు సంతులందరికీ కూడా పెళ్లిలే ఉన్నాయి. ఆ విషయం వేరు, శ్రీనివాస్ విషయం వేరు. శ్రీనివాస్ మొదట చెప్పింది ఏంది? నాగ సాధువు హిమాలయ నుంచి వచ్చాను, తర్వాత అఘోర బ్రహ్మ విష్ణు పరమేశ్వర అన్నాడు, ఆ తర్వాత లోక కళ్యాణం అని అన్నాడు, ఆ తర్వాత స్త్రీ గురించి నేను రక్షణ కోసం వచ్చాను అన్నాడు, ఆ తర్వాత కులాంతర మతాంతర మాటలు వదిలిపెట్టేశాడు, వాళ్ళని వీళ్ళని ఏదో చేస్తా అని. ఇన్ని చేసిన తర్వాత ఆఖరికి ఏం చేశాడు? ఆయన గారు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి గొడవలు మొదలైనవి. ఆయన తాళి కట్టడం కూడా ఇక్కడ తప్పు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి నా మాట. తప్పల్లా సాధకుడు చేయాల్సినది ఆ తల్లిదండ్రుల నుంచి సమాజం నుంచి కావాల్సిన మర్యాదలకు అనుకూలంగా పోవడము. అర్థమైందా స్వామి? మీరు అన్నట్టుగా ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు చేసుకోవచ్చును, ఆ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి. కానీ ఇది ఎక్కడి హక్కు అంటున్నా నేను. దానికి అనుమతులు చాలా అవసరం కదా స్వామి. ఓకే ఓకే ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా యాంగిల్స్ కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక పర్సెప్షన్. వాళ్ళ జీవన విధానం ఒకటి, ఆయన అనుసరిస్తున్నటువంటి భక్తి విధానం రెండు, వాళ్ళు అనుసరించాలనుకుంటున్నటువంటి భక్తి కాకుండా మిగిలిన జీవన విధానం రెండు, వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక తప్పొప్పులు. సో ఇప్పుడు ఆమెతో కలిసి ఉండాలి అనుకుంటున్న మహిళ, వాళ్ళు పెళ్లి చేసుకున్నారో ఒకవేళ ఇద్దరు స్త్రీ కాబట్టి సంసారం చేయడానికి అవకాశం ఉండదు, మీరు లెస్బియన్స్ అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారో. సో ఆయన చేసేటటువంటి సాధన ఏంటి? రోజు ఇన్ని గంటల పాటు శివతత్వంలో ఉన్న వాళ్ళు సాధన చేస్తారు. ఇక మిగిలిన సమయంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు,
ఇప్పుడు వాళ్ళిద్దరూ స్త్రీలే, ఆమె స్త్రీ, ఆయన స్త్రీగా మారినటువంటి వ్యక్తి, ఆమె మేజర్. ఇప్పుడు ఆయనతో పెళ్లి చేసుకుని కలిసి ఉంటుందో, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటుందో, తాళి కట్టించుకుని కలిసి ఉంటుందో, రింగు తొడిగించుకుని కలిసి ఉంటుందో, ఆయనతో పాటు సహజీవనం కలిసి తింటుంది, కలిసి పడుకుంటుంది. ఇందులో ఏదైనా శాస్త్రోక్తంగా అంటే సామాజికంగా కాకుండా, సామాజికంగా కూడా అంటే చట్టబద్ధంగా తప్పు కాదు. సో ఎవరికైనా నష్టం కలిగించే విధంగా ఉందా వాళ్ళ జీవన శైలి? తల్లిదండ్రులకి నష్టం కలిగించట్లేదా? లవోదివో అని వాళ్ళు మొత్తుకోవట్లేరా అక్కడ? ఓకే, తల్లిదండ్రులకి కావాల్సిన నష్టము తల్లిదండ్రులే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల రోదనతోనే కదా అందరూ బయటికి వస్తున్నారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరెందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ శివస్వామి, మీరు అన్నది 100% కరెక్ట్. తల్లిదండ్రులకు గుండె మంటను కలిగించకూడదు. ఏదైనా మనం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ చట్టం వేరు, నైతిక విలువలు వేరు. నైతిక విలువల జోలికి వస్తే మనం తల్లిదండ్రులకు క్షోభను పెట్టకూడదు. చట్టాల ప్రకారం నాకు మెజార్టీ వచ్చింది వెళ్ళిపోతాను అంటే అది మీ ఇష్టం. కానీ నైతికం అనేది ఒకటి ఉంటుంది. నైతికం ఏంటి అంటే తల్లిదండ్రుల కన్నీరు పెట్టించొద్దు, అది మంచిది కాదు జీవితానికి. అగ్రి చేయొచ్చు. కానీ వర్షిణి విషయంలో ఆ తల్లిదండ్రులే అఘోరాతో కలిసి పెళ్లి చేశారు. ఎందుకంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోనని అనుకున్నాను, ఎవరిని పెళ్లి చేసుకోనని అనుకున్నాను. అఘోరా వచ్చిన తర్వాత ఎలాగంటే ఏ తోడు లేకుండా ఉన్నావు కాబట్టి పోనీ ఈ తోడుతోనైనా ఉండు అని నా తల్లిదండ్రులే దగ్గరుండి పెళ్లి చేశారు అని వర్షిణి అంటోంది. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. అలా తల్లిదండ్రులే ఒప్పుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులే పెళ్లి చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సమయం ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబ వ్యక్తులే వచ్చి పట్టుకుపోయారు అక్కడ ఉజ్జయిన్ దగ్గర నుంచి కదా. ఉజ్జయిన్ దగ్గర నుంచి పట్టుకుపోయిన తర్వాత పోలీస్ అధికారుల సమక్షంలోనే వచ్చిండ్రు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది చట్టపరమైనది అయితే పోలీస్ అధికారులు రాకపోయే వాళ్ళు కదా ఆ రోజు. చట్టపరమైనది ఇందులో కొన్ని అంశాలు అంటే తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు, ఇలా మానసికంగా మార్చాడు ఏదో చేసి అని అన్న దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం. సో చాలా మందికి బాధ కలిగిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు మీతో పాటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సో తల్లిదండ్రులను క్షోభ పెట్టి ఆమె అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంలోనే మీరు మాట్లాడుతున్నారు, రైట్? తల్లిదండ్రులు పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు శ్రీనివాసుని వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అంటే ఒక కొజ్జావాడు అంటుంది వాళ్ళ అమ్మ గట్టి గట్టిగా. ఆయన కొజ్జవానికి ఎందుకు ఇచ్చారు, కొజ్జవాడు ఎక్కడ అంటుంది కదా. ఆ మచ్చని తీసేసుకోమంటారు శ్రీనివాసుని. మీరు అన్నారు కదా పురుషుడు అలా చేశాడు, స్త్రీ ఇలా చేశాడంటే అక్కడ తల్లిదండ్రులే చెప్తున్నారు కాబట్టి నేను ఒక సాధకుణ్ణి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చా, నాకు ఆయన మీద పర్సనల్ గా గెడ్జ్ ఉంది అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు హక్కు ఉంది కదా అడగడానికి, నేను సైడ్ అయిపోతా. వాళ్ళ తల్లిదండ్రులకైతే మన సమాధానాలు ఇయ్యక తప్పదు కదా స్వామి. నిన్న వెళ్ళి కలిసారంట ఆ తల్లిదండ్రులు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారంట వర్షిణిని కూడా చూసి. ఎవరో తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు నిజామాబాద్ లోనే ఎక్కడ ఉన్నారంట, వాళ్ళు వెళ్ళి కలిసారంట. కలిసినట్టుగా ప్రూఫ్ ఇచ్చారా మీకు? చూసారా ఎక్కడైనా రికార్డింగ్ వచ్చిందా మనకి? ఓకే, అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళాడు. ఈ రెండు పక్కన పెడితే ఒక్కసారి ఈ రెండు పక్కన పెడితే అంటే ఒకటి తల్లిదండ్రుల యాంగిల్, ఈ యాంగిల్, ఎందుకంటే వాళ్ళతో కూడా మనం నేరుగా మాట్లాడదాం ఒకసారి. ఈ మీరు శ్రీనివాస్ అంటున్న అఘోరిని అంటున్న ఆ వ్యక్తి తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ నాకు ఒక విషయం కావాలి. చాలామంది అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు కదా, అక్కడ నాకు ఆయన ఏం ఆశించి ఫేక్ అంటే ప్రతి ఫేక్ వెనుక ఒక లాభార్జన ఉంటుంది, ఒక స్వలాభం ఉంటుంది. ఈ అఘోరి ఫేక్గా ఉండే దాని వెనుక ఏ లాభాన్ని ఆశిస్తున్నాడు అన్నది నాకు క్లారిటీ కావాలి. బహుశా మీ ఉద్దేశమైనా ఊహ అయినా కూడా బహుశా ఇదిగో ఈ వ్యక్తి ఇది ఆశిస్తున్నాడు, ఈ వ్యక్తి ముసుగేసుకుని పలానా లాభం కోసం ఆశిస్తున్నాడు. సో ఈ అఘోరి ఈ లాభాన్ని ఆశించి అంగాన్ని శివుడికి ఇచ్చేశాడు, ఈ లాభాన్ని ఆశించి అఘోరిగా ముసుగేసుకున్నాడు అనేది ఏమన్నా ఉందా? అది కావాలి నాకు. అది మీరు ఆయన అడగాలి స్వామి. అడిగాను, ఎందుకంటే అడిగాను లేదు అని అన్నాడు. నాకు కూడా అఘోరిపై చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రిల్ చేశాను. అఘోరి నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు, ఇదే క్వశ్చన్ అడిగాడు, ఏమని? నేను ఫేకే, సో నా ఫేక్ వెనుక నేను ఆశిస్తున్న లాభం ఏంటి చెప్పండి అన్నాడు. సో నేను చాలా మందిని అడిగాను, ఎవరైనా ఆన్సర్ చెప్తారేమోనని. నాకు అక్కడ ఆన్సర్ దొరకలేదు. నేను రెట్టించి అడిగాను ఫేక్ 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 అని. ఓకే, తప్పే అది స్వామి, మనము చేస్తున్న తప్పే అది స్వామి. ఇప్పుడు వేరే వాళ్ళని అడగండి నా అంగం గురించి నేను ఎందుకు ఇచ్చాను అని అనడము అలా అది చాలా తప్పు కదా స్వామి. అంటే నన్ను విమర్శించావు అని అంటున్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే నన్ను విమర్శిస్తున్నా. అరవింద్ అఘోరా గారు ఏమన్నారు ఇందాక, ఆయన వర్డ్స్ మీరు రెస్పెక్టెడ్ గా విని ఒక మాట అంటే నాకు సగం పడింది. ఆయన ఏమన్నారంటే ఒక అర్థంతో ఇచ్చారు, ఒక అర్థంతో పోయారు, ఒక అర్థంతో వచ్చారు అన్న విషయం చెప్పినప్పుడు అది ఉందండి అని అన్నాడు. అంటే అక్కడ డాక్యుమెంట్ ఉంది అని అర్థం కదా.
ఏమని ఇచ్చాడు, ఫలానా తల ఇచ్చాడు, ఫలానా చేతి ఇచ్చాడు, ఫలానా వ్యక్తి అని ఒకటి ఉన్నది మన దాంట్లో అని ఆయన గారు ఉచ్చరించారు. ఇలా ఉన్నది మన దాంట్లో అని చెప్పిండు అరవింద్ అఘోరా గారు. ఇలా ఉంది మన దాంట్లో అన్నప్పుడు అక్కడ రాసి ఉండొచ్చు కదా, గురు పరంపరలో అది ఉండవచ్చు కదా అంటున్నాను. అంటే ఉన్నది కాబట్టి స్వామి శ్రీనివాసు అన్న విషయం కూడా రుజువు ఈ విధంగా ఉన్నదని చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు 73 సంవత్సరాలు అని అంటే నేను ఎక్కడ 33, 34 ఎంతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చెప్పారు. ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల జీవితాన్ని చూశారనంటే అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడిండు కదా. ఆ అనుభవంలో శ్రీనివాస్ అనుభవం యాడ్ చేయండి, మరి విత్ ప్రూఫ్ మాట్లాడాలా వద్దా? ఓకే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే అందరు అఘోరాలు కూడా ఇలా వాళ్ళ అంగాల్ని ఇవ్వరు. అఘోరాల్లో అంగం ఇవ్వటం అనేది కాదు, కానీ అంగం ఇవ్వటమో ఇంకొకటి ఇవ్వటం అనేది భక్తి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు, మళ్ళీ జుట్టు మొలవదు అని అంటే అందులో తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు అని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ జీవితంలో లైఫ్ అంతా ఇంతే అని తెలిసినప్పటికీ కూడా ఆయన అంగాన్ని ఇచ్చాడు అంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఒక పాయింట్ కావాలి. శ్రీనివాస్ లైన్ లో తీసుకోండి, అప్పుడు శ్రీనివాసు నేను ఇద్దరు మాట్లాడుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని ఒక సాధకుడుగా ధర్మశాసనాల్లో ఏం రాస్తుందో నేను అదే చెప్పగలుగుతా, కానీ ఆయన మనసులో ఉద్దేశం ఎలా చెప్పగలుగుతాం? మిత్ర నన్ను కలవలేడు, నాతో మాట్లాడలేడు, ఎంతసేపు ఈ ఫోన్ల ద్వారా, అంటే మనం ఈ ఛానళ్లలోనే కానీ ప్రత్యక్షంగా కలవలేము కదా ఇంతవరకు. సో నేను ఒకసారి ఓకే అంటే నేను ఇప్పుడు శ్రీనివాస్ నడవడిక వెనుక మోసం ఏమన్నా ఉందా? నేను చెప్తుంది అదే, మీరు శ్రీనివాసు నడవడి వెనుక మోసం ఏమున్నదా అని చెప్పేసి మీరు అడుగుతున్న దాంట్లో నిన్న మొన్న ఛానలైజేషన్ లో ఏం చూపిస్తున్నారు మీరు? నేను అడిగాను శ్రీనివాస్ అఘోరా, నేను అడిగాను ఆ లేడీ అఘోరా మీరు శ్రీనివాస్ అంటున్నారు, నేను అడిగాను, అతను ఇదే అడిగాడు, లేదు మీరు మోసం, మీరు ఫేక్, ఎంతమంది మిమ్మల్ని నమ్మట్లేదు, ఎందుకు మీరు ఎందుకు జనాల్ని తిడుతూ ఉన్నారు, మీరు ఎక్కడికో వెళ్ళి అడవులోనూ హిమాలయాల్లోనూ ఉండాలంట కదా అంటే, ఇప్పుడు గృహస్థ అఘోరా అరవింద్ కూడా అదే అన్నారు, అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, బయటకు రావచ్చు, మొక్కులు మొక్కుకోవచ్చు. శ్రీనివాస్ శివుడి కోసం మొక్కుకున్నటువంటి మొక్కు అది. ఆయన అఘోరా అంటే ఏంటి అంటే ఇన్ని గంటల పాటు ఆయన రోజులో చేసేటటువంటి దీక్ష, మిగిలిన సమయంలో వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. అదేదో 5 పంచమకారాలు అనేదో చెప్పారు, మత్తు, మగువ, ఇంకా ఏవో మా 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 అంటూ చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి మా అఘోరా తత్వంలో. దీన్ని అఘోరాలు మాత్రమే అర్థం చేసుకుంటారని అంటే, ఇప్పుడు అఘోరా ఏదైనా ఆశిస్తే ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుద్దా, చలికి ఎండకి కూడా తన శరీరాన్ని వదిలేసి ఏదో సుఖాన్ని ఆశిస్తే ఆ విధంగా ఉండగలుగుద్దా? సో ఇవన్నీ వదిలేసి వచ్చినటువంటి తన జీవన విధానం వెనుక ఏదో మోసం ఉంది అనడం కరెక్ట్ కాదు అని అరవింద్ అఘోరా అంటున్నారు. ఎవరు మోసగారు? శ్రీనివాస్ మోసగాడు కాదు అని అనేది మనము జస్టిస్ చేయకూడదు అని అంటున్నారా? ఎస్, అవును. అతను మోసగాడా లేకపోతే ఆ మాటేనండి, మోసం చేశాడు శ్రీనివాసు, సమాజాన్ని ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకెళ్లాడు అని చెప్పి ఎవరు చెప్పలేరు ఇక్కడ. అంటే చాలా మంది అదే అంటున్నారు. అంటే శివరుద్ర స్వామి మీతో మాట్లాడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఇలాగే అంటున్నారు. ఇప్పుడు మీరు విజ్ఞులు కాబట్టి మీరు ఒక యాంగిల్లో చూస్తుంటుంటారు. అంటే ఏది లోక కళ్యాణం చేస్తా అని వచ్చిన వాడు కళ్యాణం ఎలా చేసుకుంటాడు? తల్లి కూతుర్ల సంబంధం అని, ఇదేవురా తల్లి కూతుర్ల సంబంధం అని నాతోనే మాట్లాడిన వీడియో కాల్, నా దగ్గర ఆడియో కాల్ ఉంది, నాకు ఇద్దరు ఫోన్ చేశారు, వర్షిని శ్రీనివాస్ కూడా నాతో మాట్లాడారు గత వారం క్రితము. అప్పుడు వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డు నా మొబైల్లో ఏముంది, తల్లి కూతుర్ల బంధమే స్వామి, నాది పవిత్రమైన బంధము, నాకు ఎలాంటి కామ కోరికలు లేవు అని చెప్పాడు ఆయన. కామ కోరుకుంటే మాత్రం తీర్చుకోవడానికి అవకాశం లేదుగా. ఆయన అలా చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము అనేది నిన్న మొన్న టాపిక్. అంతకు ముందుకు వచ్చిన టాపిక్ అలా ఏమిటి, మేమిద్దరం సాధనలో వెళ్తున్నాము, ఇంకా 12 మంది 20 మంది వస్తారు, తర్వాత మేము సాధిస్తాము, మేము ఎక్కడైనా ఒక క్షేత్రంలో కూర్చుంటాము, మాది తల్లి కూతుర్ల బంధమే అని ఆయన వదిలిన వాడే ఇప్పుడు నా భర్త నా పిల్లలు అన్న వర్డ్ వచ్చిందంటే శ్రీనివాసు ఏ సాధన చేస్తున్నాడో అని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం అడగండి. కరెక్ట్. ఓకే,
ఆ వాడు తను అనుంటే నేను ఆ విషయంలో కూడా అంటే శ్రీనివాస్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? శివతత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకసారి ఒక విధంగా ఇంకొకసారి ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు అంటే మోసపూరిత మాటలే అని అంటారు మీరు, రైట్? ఓకే, మోసపూరితమైన మాటలో నా మాట వినండి స్వామి, నాకు సమయం లేదు, నేను కొంచెం దూర ప్రయాణంలో ఉన్నా. ఓకే, ఒక కన్క్లూజన్ ఇస్తాను. శ్రీనివాస్ ని కూర్చోబెట్టి నన్ను పిలవండి స్వామి, ఇంకెంత మంది గురువులు వస్తారో వాళ్ళందరినీ పిలవండి. అప్పుడు మనకి ఈ గూడుపుటానము, ఒక సాధు సంతుల యొక్క ఈ బాధ, శ్రీనివాస్ యొక్క బాధ, ఆ వర్షిణి అమ్మా నాన్నల బాధ, అందరి బాధ ఒక్కసారి విరగడైతది. మీరు ఆ ఒక్క అరేంజ్మెంట్ చేసి పెట్టండి. ఓకే, ఖచ్చితంగా. పోలీస్ స్టేషన్ ఓకే, ఒక పని చేద్దాం అయితే. ఓకే, ఆ అఘోరాని, శ్రీనివాస్ అఘోరాని, వర్షిణిని, అరవింద్ అఘోరాని, మిమ్మల్ని అందరినీ కూడా పిలుద్దాం. సో ఎవరు అపోహల్లో ఉన్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, వాస్తవం ఏంటి, ఇవన్నీ కూడా తెలియదు. మీరు అదొక్కటి చేయండి, కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఒకటేసారి బంచ్ ఆఫ్ సెటప్ ఉంటుంది, బంచ్ ఆఫ్ డిస్కషన్స్, బంచ్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి, ఒకటేసారి కన్క్లూజన్ వస్తుంది. ఓకే, షూర్, ఖచ్చితంగా చేద్దాం. ఓకే అండి, సరే, నేను కూడా అఘోరాతో మాట్లాడతాను. అఘోరాని స్టూడియోకి పిలుద్దాం, మిమ్మల్ని కూడా పిలుస్తాను. సో అందరం కూర్చుని దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, కన్క్లూజన్ తీసుకుందాము. నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఒకవేళ శ్రీనివాస్ గారు లైన్ లోకి వస్తే నన్ను లైన్ తీసుకోండి ప్లీజ్. తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. శివరుద్ర స్వామి కూడా చెప్తున్నారు, ఒకవేళ అఘోరాని తీసుకోవాలి అంటే అఘోరా గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి కొంచెం విరుద్ధంగా ఉంది. ఆయన మోసగాడని నేను అనలేదు, ఆయన మోసం చేస్తాడని నేను అనలేదు. కానీ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అంటే శ్రీవర్షిని గురించి ఇప్పుడు ప్రధానంగా శ్రీవర్షిని చుట్టూ తిరుగుతోంది. గతంలో మాది తల్లి కూతుల బంధం అని అన్నారు, ఇంకేదో బంధం అన్నారు, కానీ ఇప్పుడు భార్యాభర్తల బంధం అని ఎలాగంటారు? వీటిపైన అనుమానాలు ఉన్నాయని శివరుద్ర స్వామి అంటున్నారు. కానీ బాలకృష్ణ స్వామి మాత్రం మధ్యలోనే వెళ్ళిపోయారు. కొంత వివరణ ఆయన కూడా ఇచ్చిండుంటే బాగుండేది. కానీ అఘోరా అంటుంది ఏంటి అంటే అఘోరి అండ్ ఈ అఘోరి కూడా మనకి అరవింద్ అఘోరి ఏమంటున్నారంటే అఘోరాలకు గృహస్థు ధర్మాన్ని పాటించవచ్చు. గృహస్థు ధర్మం అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, సాధన కూడా చేయొచ్చు అని. అఘోరాలంటే చాలామంది అనుకుంటున్నట్టుగా ఎక్కడో మంచు కొండల్లో కూర్చునో, అడవుల్లో కూర్చునో, ఆశ్రమాల్లో కూర్చునో బయటకు రాకుండా ఉండిపోరు, ఇవన్నీ చేసుకోవచ్చు, నేను కూడా అవి చేసుకుంటాను అని. కానీ అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు అని అంటే రావణాసురుడు దగ్గర నుంచి మనం చూస్తే మనం ఏదోటి దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం. అలాగైనా తన ఐడెంటిటీని కూడా సమర్పించేశాడని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తలనీలాలు కూడా సమర్పిస్తుంటుంటాం, ముక్కులు సమర్పిస్తుంటుంటాం. అలాగే ఆయన తన అంగాన్ని ఇచ్చేశాడు. ఇంత త్యాగం ఎవరైనా చేస్తారని హిమాలయాలకు వెళ్ళి అలాంటి మంచు కొండల్లో సాధన చేస్తే ఒక అఘోరీ సాధన ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అరవింద్ అఘోర అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఒకవేళ అఘోర మోసగాడే అయితే శ్మశానంలో పడుకోవాల్సిన అవసరం ఏంటి, ఆ చిప్పల్లో తినాల్సిన అవసరం ఏంటి, ఈ లైఫ్ స్టైల్లో ఉంటూ ఎవరిని మోసం చేయగలడు అని అరవింద్ అఘోర అంటున్నారు. ఒకసారి మన అఘోరాన్ని కూడా స్టూడియోకి వెళ్తాం, ఎందుకంటే ఎక్కువ మంది అఘోరి విషయంలో అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈ లేడీ అఘోరిని కూడా మన స్టూడియోకి పిలుద్దాం అండ్ మిగిలిన స్వామీజీని కూడా పిలుద్దాం. అసలు వాస్తవం ఏంటో ఆ రోజు మనం తేల్చేద్దాం. ఈలోపు మీరేమనుకుంటూ ఉన్నారు? అసలు అరవింద్ అఘోరి తత్వం గురించి చెప్పిన విషయాలను బట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.